చాలా కాస్ట్ పెట్టి తీసుకున్న మిక్సీ 5 months లోనే పాడైపోయింది. తెచ్చిన నెక్స్ట్ డే నుంచే ఆ మిక్సీ నుంచి స్మెల్ రావడం. ఇది తీసుకుని 6 years అవుతుందండి. 6 years వరకు నాకు ఏ ప్రాబ్లం రాలే అండ్ ఇదే మిక్సీ అనమాట. ఇది అస్సలు జార్లు కూడా క్వాలిటీ లేదండి. జ్యూస్ జార్ అనమాట. ఇదైతే షోరూమ్ కి అయితే వచ్చేసాము. రాగానే నాకు ఐఫోన్ మీద పడింది కన్ను. నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఐఫోన్ తీసుకోవాలని. కానీ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీస్ ఆంధ్ర రుచులు అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే, నేను ఒక మిక్సీ తీసుకున్నానండి. ఆ మిక్సీ వచ్చేసి నేను తీసుకున్న 5 months అయ్యింది అనమాట. చాలా కాస్ట్ పెట్టి తీసుకున్న మిక్సీ 5 months లోనే పాడైపోయింది. తెచ్చిన నెక్స్ట్ డే నుంచే ఆ మిక్సీ నుంచి స్మెల్ రావడం అలా అలా అయ్యిందనమాట. అలాగే మీ జార్లు ఉంటాయి కదా, చట్నీ జార్, అవి కూడా పాడైపోయినాయి. సరే అని చెప్పేసి అలాగే యూజ్ చేస్తూ వచ్చాను 5 months నుంచి. అంత కాస్ట్ పెట్టి కొన్న మిక్సీ ఇంత త్వరగా ఎందుకు పాడైపోయిందో అసలు అర్థం కాలేదు నాకు. తెచ్చిన తర్వాత ఇంకా 5 months అయిందని చెప్పాను కదా. నేను చేసేదే కుకింగ్ ఛానల్ మంది. ఇందులో మనం ఎక్కువ కుకింగ్ ఛానల్ కాబట్టి ఎక్కువ నాకు మిక్సీతో చాలా పని ఉంటది. ఏదో ఒకటి పొడులు మిక్సీ పడతా ఉంటాను, చట్నీలు, అలాగే ఇంకా మసాలాలు. నా దగ్గర గ్రైండర్ పోవడం వల్ల ఏమైందంటే మినపప్పు కూడా నేను మిక్సీలోనే వాడుతున్నాను అనమాట. నాకు మిక్సీలో మినపప్పు రుబ్బినప్పుడు ఏమయ్యేదంటే, మినపప్పు 1 గ్లాస్ పప్పు నానబెడతాను కదా, 2 సార్ల కింద మిక్సీ ఆడతాను అనమాట. ఒకసారికే స్మెల్ వచ్చేసేది, వైర్ స్మెల్ వచ్చేసి, పొగలు వచ్చేసి అలా వచ్చేది అనమాట. ఇంకా అలాంటి టైంలో ఏం చేసేదాన్ని, ఒక 1 hour అలా గ్యాప్ ఇచ్చి ఆ మిక్సీని అయితే పక్కన పెట్టేసి ప్లగ్ కూడా తీసేసి తర్వాత మళ్ళీ యూజ్ చేసేదాన్ని. తర్వాత ఏమైందంటే అలాగే యూజ్ చేస్తూ వచ్చాను. ఇంకా స్మెల్ వచ్చేస్తుంది. ఈ మధ్య ఒక 3-4 days ముందు అయితే ఇంకా స్మెల్ వచ్చేస్తుంది, పొగలు వచ్చేస్తున్నాయి అనమాట మిక్సీ నుంచి. వచ్చేసి అయినా సరే గ్యాప్ ఇచ్చి అలాగే యూజ్ చేశాను. యూజ్ చేస్తే ఇంకా మొన్న ఏమైందంటే మొత్తానికి ఆగిపోయింది. కొని 5 months అవుతుంది. అంత పెద్ద బ్రాండ్, అది ఏం కంపెనీ ఏంటో కూడా చెప్తాను మీకు. పెద్ద బ్రాండ్. నేను తీసుకున్నది కూడా మంచి బ్రాండ్ అనే కదా తీసుకున్నాను. అంత కాస్ట్ పెట్టి తీసుకున్నప్పుడు ఒక 5 months లోనే పోతుందా? నేను కొన్న మిక్సీ వచ్చేసి 7,000 పడిందండి. వారంటీ 1 year ఇచ్చారు. అసలు తీసేసుకున్నాను కానీ వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ తీసి చూస్తే క్వాలిటీ కూడా అంతేం బాగాలేదు. తీసుకున్న మిక్సీ ఏంటంటే క్రోమాలో తీసుకున్నాను. టాటా కంపెనీది క్రోమా మిక్సీ అనమాట. నా వీడియోస్ లో మీరు చూసే ఉంటారా నా మిక్సీని. ఇప్పుడు కూడా చూపిస్తాను మీకు. అదేమైంది, పట్టుకెళ్ళాను అనమాట. వారంటీ ఉంది కదా 1 year అని చెప్పేసి మొత్తం ఆగిపోయింది కదా. మళ్ళీ మనం బాగు చేయడానికి అలా ఇవ్వకూడదు కదా, మనకు వారంటీ ఉన్నప్పుడు అక్కడికే పట్టుకెళ్ళాలి కాబట్టి ఇంకా రిటర్న్ ఇచ్చేద్దామని పట్టుకెళ్తే, ఇంకా మాకు అంటే వేరే కంపెనీ, వేరే బ్రాండ్ ఏదైనా తీసుకుందాం, ఇది తీసేసుకుని మాకు వారంటీ ఉంది కదా అని పట్టుకెళ్తే, సరే నెక్స్ట్ డే రండి అనేసి అది తీసుకున్నారు. మా బాక్స్ తో సహా అక్కడ పెట్టేసి వచ్చాం అనమాట. పెట్టేసి వస్తే 1 week తర్వాత అదే మళ్ళీ ఫోన్ చేసాం. నెక్స్ట్ డే 24 hours లో మీకు ఏదైనా చెప్తామన్నారు. ఫోన్ చేస్తే ఏమన్నారు, ఇప్పుడు మీకు ఇంకా 1 week పడుతుంది, ఇంకా పైన వాళ్ళని అడగాలి, ఏదో ఎవరెవరితోనో మాట్లాడాలి, అప్పుడు కానీ మీ మిక్సీ వారంటీ ఎన్ని అదే మీకు రిటర్న్ గురించి, ఏదో ఎక్స్చేంజ్ గురించి అన్నది మీకు 1 week తర్వాత చెప్తా అంటున్నారు. మరి ఇప్పుడు మిక్సీ లేదు, ఇంకొక మిక్సీ. ఇప్పుడు నేను 1 week వరకు వంటలు చేసుకోకుండా ఉండాలా? లేకపోతే ఇది వరకు లాగా శనికాల మీద రుబ్బుకునే అవకాశం అయితే సిటీస్ లో ఉండదు కదా. ఊర్లో అయితే మనకు ఉంటాయి, ఎలాగో చేసుకోవచ్చు. అలాగే ఎవరిదైనా అడిగి తీసుకుంటాము పక్కింట్లో. అలాగని ఇక్కడైతే అడగలేం కదా ఎవరిని. 1 week దాకా ఉండదంట. మరి అంత పెద్ద కంపెనీ అయి ఉండి వెంటనే ఎక్స్చేంజ్ లేకపోవడం ఏంటన్నదే నాకు అర్థం కాదు. ఆ మిక్సీ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను అన్ని ప్యాకింగ్ చేసినప్పుడు వీడియో చేశాను అనమాట. ఇంకా లక్కీగా ఏమైందంటే, నాకు యూనివర్స్ హెల్ప్ చేసిందని అనుకోవాలి. నేను పోయింది అనుకున్న మిక్సీ ఉంది కదా, నేను ఈ మిక్సీ తీసుకుని, ఇది ప్రీతి జోడియక్ మిక్సీ అనమాట. ఇది తీసుకుని 6 years అవుతుందండి. 6 years వరకు నాకు ఏ ప్రాబ్లం రాలే. మధ్యలో బాగు చేయించడాలు అవన్నీ ఏమీ లేవు. తర్వాత ఏమైందంటే, ఒకసారి పోయింది, ఒకసారి తిరగట్లేదు అని చెప్పేసి పంపిస్తే బాగు చేసి ఇచ్చారు. సరే మళ్ళీ అలాగే యూజ్ చేసుకున్నాను. తర్వాత మొత్తం పోయింది, మళ్ళీ పంపించాను. మళ్ళీ మెకానిక్ షాప్ దగ్గర, ఎందుకంటే ఇది తీసుకుంది ఆన్లైన్ లో అనమాట, అమెజాన్ లో తీసుకున్నాము. సో ఇక్కడ ఇది లేదు. రాయ్పూర్ లో అయితే అప్పుడు నేను తీసుకునే టైంలో ఈ మిక్సీ కోసం అడిగితే లేదని అన్నారనమాట. అందుకని మేము ఆన్లైన్ లో అమెజాన్ లో తీసుకున్నాం అనమాట. అయితే ఇది 6 years ఎంత బాగా వచ్చిందో.
ఇప్పుడు సడన్ గా ఇది మా మిక్సీ పోయిందని పంపించేసాం కదా, ఇచ్చేసి వచ్చేసాం కదా, మిక్సీ లేదు. ఇది ఏమైందంటే ఆ కొత్త మిక్సీ బాక్స్ ఉంటది కదా, ఆ బాక్స్ లోనే ఇది ప్యాక్ చేసేసి పైన పెట్టేసాము. ఆ బాక్స్ లోను ఈ కొత్త మిక్సీ ఇచ్చేయాలి కదా, రిటర్న్ ఇచ్చేయడానికి ప్యాక్ చేయాలి కాబట్టి అప్పుడు ఇది తీసాం అనమాట. తీసి నేను మళ్ళీ ఒకసారి ఇలా అనేసి మళ్ళీ ప్లగ్ పెట్టి చూస్తే పని చేస్తుంది. లక్కీగా ఈ మిక్సీ పని చేయడం వల్ల ఇప్పుడు నాకైతే పని అయిపోతుంది. ఇప్పుడు వరకు నాకు కొత్త మిక్సీ ఇచ్చాం కదా రిటర్న్, అది అయితే ఇవ్వలేదు. మరి అది ఏమంటారు ఏంటో కూడా తెలియదు. ఒకవేళ అది మేము నెక్స్ట్ వీడియో చెప్తాను. మిక్సీ మేము వాళ్ళు రిటర్న్ ఇచ్చాం కదా, క్రోమాలో పట్టుకెళ్ళి ఇచ్చాం కదా, వాళ్ళు మాకు ఎక్స్చేంజ్ ఇచ్చారా లేదా, లేకపోతే మాకు అదే బ్రాండ్ లో మిక్సీ ఇచ్చారా లేదా వేరే బ్రాండ్ లో. మేమైతే ఆ బ్రాండ్ లో తీసుకోకూడదు, వేరే బ్రాండ్ లో తీసుకుందాం అనుకున్నాను. ఇదిగోండి ఇదే మిక్సీ అనమాట. ఇది అస్సలు జార్లు కూడా క్వాలిటీ లేదండి, జ్యూస్ జార్ అనమాట. ఇదైతే ఇది స్టీల్ ఉంది కదా, ఇది కూడా అంత లైట్ వెయిట్ ఉంది, అంత క్వాలిటీ కూడా లేదు. ఈ మిక్సీ జార్లు కూడా అంతగా ఏమీ బాగాలేదనమాట. ఇదిగోండి క్రోమాలో తీసుకున్న టాటా కంపెనీ మిక్సీ అనమాట. ఇది వచ్చి నాకు 7,000 చేంజ్ ఎంతో పడింది. 1 year వారంటీ ఇచ్చారు, ఇంకా ఎక్స్ట్రా ఇంకొక 1 year వారంటీకి కూడా డబ్బులు కట్టించుకున్నారు. 2 years వారంటీ అనమాట. మాకు కనీసం 5 months కూడా రాలేదంటే ఎంత దారుణమో చూడండి. పైగా కస్టమర్ కి వాళ్ళు సరైన సమాధానం కూడా చెప్పట్లేదు. ఏదో వారం తర్వాత రండి, నెల తర్వాత రండి అంటే, మరి మన మిక్సీ మనకు డైలీ అవసరం కదా, మిక్సీ లేకుండా ఎలా అవుతుంది మనకి ఇంట్లో వంట పనులు. ముఖ్యంగా మనదైతే కుకింగ్ ఛానల్ కాబట్టి ఇందులో మనకి డైలీ ఏదో ఒక పని ఉంటది మిక్సీతో. ఇదైతే నేను చపాతీ పిండి కలుపుకునేది అనమాట. ఇది కూడా అస్సలు క్వాలిటీ లేదు, చాలా డెలికేట్ గా ఉందనమాట. మీరు చెప్పండి, 7,000 అంటే తక్కువ అమౌంట్ ఏం కాదు కదా, అంత పెట్టుకున్నప్పుడు క్వాలిటీ లేకపోతే ఎందుకు. పైగా చూడండి 5 months లోనే పోయిందంటే చాలా దారుణం కదా. అందుకని చెప్తున్నాను, ఆ మిక్సీ జార్ అయితే ఎవరైనా కొత్తగా మిక్సీ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆ మిక్సీ తీసుకోవద్దని చెప్తాను. ఇంక ఇక్కడైతే క్రోమా షోరూమ్ కి అయితే వచ్చేసాము. రాగానే నాకు ఇంకా ఐఫోన్ మీద పడింది కన్ను. నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఐఫోన్ తీసుకోవాలని, కానీ నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అయిన తర్వాత నేను డబ్బులు సంపాదించి కొనుక్కున్నాను అనుకోండి, అదొక తృప్తిగా అనిపిస్తుంది. నేను మా వారిని కొనమని కొంచెం గట్టిగా అడిగితే కొంటారు, కానీ నాకు అడగాలని లేదు. ఎందుకంటే నేను సంపాదించి నేను కొనుక్కోవాలని అనుకుంటున్నాను. అది కూడా 13 Pro తీసుకున్నా, 16 Pro అలా తీసుకోవాలని అస్సలు అనుకోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ నేను సక్సెస్ అవ్వాలి, తర్వాత ఏదైనా అనమాట. ఎంత కష్టపడితే అండి, ₹1 సంపాదించడానికి ఎంత కష్టపడితే వస్తాయి చెప్పండి. అలా అందుకని చెప్పేసి నేను డబ్బులు అయితే నా వల్ల అయితే వేస్ట్ అవ్వకూడదని నా అభిప్రాయం అనమాట. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, క్రోమాలో టాటా మిక్సీ, నేను ఆ మిక్సీ కూడా చూపిస్తాను మీకు, నా వీడియోస్ లో చూసే ఉంటారు. సర్లే ఈ వీడియోలో కూడా చూపిస్తాను. ఆ మిక్సీ అయితే అస్సలు తీసుకోవద్దు. నేనైతే నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కొత్తగా కొన్నవి 1 year అయినా యూజ్ చేశాక పోయిన ప్రాబ్లమ్స్ వస్తే పర్వాలేదు. 5 months కే అది పోయి స్మెల్ వచ్చేసి పొగలు వచ్చేసి 5 months కే కదండి తెచ్చిన, కొన్ని రోజుల నుంచే అది స్మెల్ రావడం అలా అనిపించేది. అంటే ఎక్కువ యూజ్ చేయడం వల్ల అలా వస్తుందేమో అనుకునేది, కానీ ఇది ఎక్కువ యూజ్ చేసేదాన్ని, ఎప్పుడు అలా రాలేదు. నేను ఎంత తెలుసు కదా, మన కుకింగ్ ఛానల్ కాబట్టి ఎక్కువ మిక్సీ యూజ్ చేయడం ఉంటది. నా గ్రైండర్ పోయాక కూడా దీంట్లోనే నేను ఇందులోనే యూజ్ చేస్తాను. మినపప్పు మిక్సీ ఆడినప్పటి నుంచే ఇది పోయింది, అంతకుముందు గ్రైండర్ లో ఆడినప్పుడు లేదు. ఇప్పుడు మళ్ళీ బాగా పనిచేస్తుంది. మొన్న పప్పు కూడా రుబ్బాను, ఇందులో చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైనా తీసుకోవాలంటే ఈ మిక్సీ తీసుకోండి. మీకు ఇంకా ఏదైనా మంచి మిక్సీ తెలిస్తే గనక ఆ మిక్సీ నాకు కూడా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు కంపెనీ మారిస్తే వాళ్ళు మీరు ఇంకా వేరే బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చు అంటే కనుక అప్పుడు నేను అది తీసుకుంటాను. ఎక్కువ కామెంట్స్ వస్తాయి కదా, ఈ మిక్సీ చాలా బాగుంటదని. ఏ బ్రాండ్ మిక్సీ అయితే బాగుంటుందో ఆ బ్రాండ్ మిక్సీ నేమ్ అయితే నా ఛానల్లో కామెంట్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి ప్లీజ్, హెల్ప్ చేయండి. ఎందుకంటే నా కుకింగ్ ఛానల్ కాబట్టి నాకు మిక్సీ చాలా చాలా అవసరం, అందుకే అడుగుతున్నాను. నాకు తెలిసిన మిక్సీ అయితే బాగా ఇన్ని రోజులు పనిచేసిన మిక్సీ అయితే ప్రీతి జోడియాక్ మిక్సీ, ఇంకా ప్రెస్టేజ్ కూడా తెలుసు. ప్రెస్టేజ్ కూడా ఇంతకు ముందు అత్తగారు ఇంట్లో గానీ అమ్మ వాళ్ళ ఇంట్లో గానీ ప్రెస్టేజే వాడేవారు, అది కూడా బాగానే ఉంది. ఇంకా మీకేమైనా తెలిస్తే గనక మంచి మిక్సీ నేమ్ చెప్పండి, నేనైతే తీసుకుంటాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ సజెషన్ కూడా నాకు ఇవ్వండి, మర్చిపోకుండా ఇవ్వండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.